Welcome to Learning Mitra. This is Jawarnath. Today, I want to speak about the enactment of the budget. Enactment of the budget ante enti? Simply, it is the approval of the budget in the parliament. అంటే మనం ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం ఫిబ్రవరి మంత్లో బడ్జెట్ బిల్ అనేది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు అని. సో ఈ బిల్ అనేది పార్లమెంట్లో ఏ విధంగా అప్రూవ్ అవుతుంది అనే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఓకే, ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద బేసిక్స్ అబౌట్ ద బడ్జెట్. ఫస్ట్ వన్, ఈ బడ్జెట్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. కాన్స్టిట్యూషన్లో ఈ బడ్జెట్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా రిఫర్ చేశారు. అండ్ ఆర్టికల్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ అబౌట్ దిస్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎర్లియర్ ఇండియాలో మనకి డ్యూయల్ బడ్జెట్ సిస్టమ్ ఉండేది. అంటే 2 బడ్జెట్స్ ఉండేవి. ఒకటి జనరల్ బడ్జెట్, ఇంకోటి రైల్వే బడ్జెట్. అంటే బడ్జెట్ సెషన్ టైంలో 2 బడ్జెట్స్ని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఈ డ్యూయల్ బడ్జెట్ సిస్టమ్ అనేది 1921 నుంచి స్టార్ట్ అయింది. అంటే డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్. ఎలా స్టార్ట్ అయిందంటే ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద యాక్వర్త్ కమిటీ. అండ్ ఈ డ్యూయల్ బడ్జెట్ సిస్టమ్ అనేది అలా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ రీసెంట్లీ 2017లో దాన్ని మళ్ళీ సింగిల్ బడ్జెట్గా కన్వర్ట్ చేశారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద బిబేక్ దేబ్రాయ్ కమిటీ. సో 2017 నుంచి ఇండియాలో సింగిల్ బడ్జెట్ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే, నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద స్టేజెస్ ఇన్ ద ఎనాక్ట్మెంట్. జనరల్లీ ఈ ఎనాక్ట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ జరగాలి. ఎందుకు జరగాలంటే వితౌట్ ద ఎనాక్ట్మెంట్ ఆర్ వితౌట్ ద అప్రూవల్ గవర్నమెంట్ తన మనీని స్పెండ్ చేయలేదు. అండ్ గవర్నమెంట్ మనీని కలెక్ట్ చేయలేదు ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. సో ఈ ఎనాక్ట్మెంట్ ప్రాసెస్లో జనరల్లీ 6 స్టేజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవి ఏంటంటే ప్రెజెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్, జనరల్ డిస్కషన్, scrutiny by departmental committees, voting on demand for grants, passing of appropriation bill and passing of the finance bill. సో మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రెజెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్. ఈ బడ్జెట్ బిల్ అనేది ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే దెర్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ దట్ ఆల్ ద మనీ బిల్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఈ ప్రొవిజన్ ప్రకారం అన్ని మనీ బిల్స్ని లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. అదేవిధంగా ఈ బడ్జెట్ బిల్ని కూడా లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్, ఈ బడ్జెట్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే విత్ ద స్పీచ్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్ ఫిబ్రవరి 1 రోజున లోక్సభలో ఒక బడ్జెట్ స్పీచ్ అనేది ఇస్తాడు. ఆ స్పీచ్ తోటి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ద స్పీచ్ ఆ బడ్జెట్ బిల్ని రాజ్యసభకి పంపిస్తారు ఫర్ ద జనరల్ డిస్కషన్. ఓకే, సెకండ్ స్టేజ్ వచ్చేసి జనరల్ డిస్కషన్. ఈ బడ్జెట్ ప్రెజెంటేషన్ జరిగిన ఫ్యూ డేస్కి ఈ జనరల్ డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మెయిన్లీ 3 to 4 days ఉంటుంది. యాక్చువల్లీ ఇది బ్రిటిష్ లెగసీ. బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసింది, మనము ఇండిపెండెన్స్ తర్వాత కూడా అడాప్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇక్కడ డిస్కషన్ అనేది చాలా జనరల్గా ఉంటుంటుంది. అండ్ ఈ 3 to 4 days డిస్కషన్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఒక కంక్లూజన్ టైప్ రిప్లై అనేది ఇచ్చి డిస్కషన్ ఎండ్ చేస్తాడు. అండ్ ఈ స్టేజ్లో ఎలాంటి కట్ మోషన్స్ అనేవి ఉండవు. అండ్ కట్ మోషన్స్ గురించి నేను ఫర్దర్గా చెప్తాను. ఓకే, థర్డ్ స్టేజ్ వచ్చేసి స్క్రూటినీ బై ద డిపార్ట్మెంటల్ కమిటీస్. ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ ద జనరల్ డిస్కషన్. జనరల్ డిస్కషన్ అయిపోయిన తర్వాత హౌసెస్ అనేవి 3 to 4 weeks అడ్జర్న్ అవుతాయి. అంటే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ 3 to 4 weeks వరకు టెంపరీ సస్పెండ్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ పీరియడ్లో 22 స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉంటాయి. ఆ కమిటీస్ ఏం చేస్తాయంటే ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పైన డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంటుంది. డీటెయిల్గా స్క్రూటినీ చేస్తారు. చేసి వాటిపైన రిపోర్ట్స్ అనేవి పార్లమెంట్కి తిరిగి సబ్మిట్ చేస్తూ ఉంటారు. జనరల్లీ ఈ స్టాండింగ్ కమిటీస్ అనే సిస్టమ్ 1993 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఓకే, ఫోర్త్ స్టేజ్ వచ్చేసి ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. ఈ స్టేజ్ అనేది బడ్జెట్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేజ్. ఇక్కడ ఏం చేస్తారంటే డిమాండ్స్ని గ్రాంట్స్గా కన్వర్ట్ చేస్తారు. ఎలా చేస్తారంటే త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ద ఓటింగ్. అసలు ఫస్ట్ డిమాండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్ట్రీ అదర్ మినిస్ట్రీస్ని అడుగుతుంటుంది మీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలియజేయమని ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ రిక్వైర్మెంట్స్నే మనం డిమాండ్స్ అని అంటుంటాం. అండ్ ఈ డిమాండ్స్ అనేవి మినిస్ట్రీ వైజ్గా ఉంటుంటాయి. అట్ ప్రెసెంట్ దెర్ ఆర్ 141 డిమాండ్స్ ఇన్ ద బడ్జెట్. ఎర్లియర్ మంది డ్యూయల్ బడ్జెట్ సిస్టమ్ కాబట్టి జనరల్ బడ్జెట్లో ఏమో 109 డిమాండ్స్ ఉండేవి, రైల్వే బడ్జెట్లో ఏమో 32 డిమాండ్స్ ఉండేవి. అండ్ ఈ డిమాండ్స్ అన్నిటినీ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ద ఓటింగ్ వాటిని గ్రాంట్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు.
అండ్ ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ లోక్సభలో మాత్రమే జరుగుతుంటుంది, రాజ్యసభలో ఇది జరగదు. అండ్ ఈ స్టేజ్లో ఇంకోటి ఏం జరుగుతుందంటే కట్ మోషన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంటుంది. ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు టు షో దేర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆన్ ద బడ్జెట్. ఓకే, వాట్ ఆర్ కట్ మోషన్స్? జనరల్లీ డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ నుంచి ఎంత అమౌంట్ అనేది కట్ చేయాలి, ఎంత అమౌంట్ అనేది రెడ్యూస్ చేయాలి చెప్పేది ఈ కట్ మోషన్స్. అండ్ ఈ కట్ మోషన్స్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ దెర్ ఆర్ 3 types of cut motions: policy cut motion, economy cut motion, token cut motion. ఫస్ట్ వన్, పాలసీ కట్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక పాలసీ కోసం సమ్ 100 crores అనేది అలొకేట్ చేసింది అనుకుందాం. అది అపోజిషన్ పార్టీ వాళ్ళకి నచ్చలేదు. సో అపోజిషన్ పార్టీ కంప్లీట్లీ ఆ పాలసీని డిసప్రూవ్ చేయమని ఈ పాలసీ కట్ మోషన్ ద్వారా తెలియజేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకానమీ కట్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక పాలసీ కోసం సమ్ 100 crores అలొకేట్ చేసింది. బట్ అపోజిషన్ పార్టీ ఫెల్స్ దట్ 100 crores అనేవి చాలా ఎక్కువ, 50 crores అయితే సరిపోతాయి, సో 50 crores ని రెడ్యూస్ చేయండి అని ఈ ఎకానమీ కట్ మోషన్ ద్వారా చెప్తుంది. అంటే ఒక స్పెసిఫైడ్ అమౌంట్ ని కట్ చేయమని చెప్పేది ఈ ఎకానమీ కట్ మోషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి టోకెన్ కట్ మోషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక పాలసీ కోసం సమ్ 100 crores ని అలొకేట్ చేసింది. అండ్ అపోజిషన్ పార్టీ కూడా తెలుసు 100 crores ఉంటేనే ఆ పాలసీ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని. బట్ ఈవెన్ దో దే వాంట్ టు షో సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆన్ ద గవర్నమెంట్, సో ఆ టైంలో ఈ టోకెన్ కట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసి ఆ 100 crores నుంచి ఒక 100 rupees తగ్గించండి అని వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ ని తెలియజేస్తారు. బట్ ఫైనల్లీ ఈ కట్ మోషన్స్ అనేవి పార్లమెంట్లో పాస్ అవ్వవు, ఎందుకంటే ఇవి ఇంట్రడ్యూస్ చేసేది అపోజిషన్ పార్టీ మెంబర్స్. ఒకవేళ అవి పాస్ అయ్యాయంటే పార్లమెంట్లో రూలింగ్ పార్టీకి మెజారిటీ లేదని అర్థం. అండ్ దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి పాసింగ్ ఆఫ్ ద అప్రోప్రియేషన్ బిల్. అండ్ ఇక్కడ ఆర్టికల్ 114 సేస్ దట్ నో మనీ షల్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ అండర్ అప్రోప్రియేషన్ మేడ్ బై ద లా. అంటే ఒక అప్రోప్రియేషన్ బిల్ అనేది పార్లమెంట్లో కంపల్సరీ పాస్ అవ్వాలి, ఎందుకంటే టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి. అండ్ ఈ బిల్లో ఎలాంటి చేంజెస్ చేయడానికి వీలుండదు, ఎందుకంటే ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అవన్నీ ముందు స్టేజ్లోనే చేసేసి ఉండాలి. అండ్ ఈ బిల్ అనేది బోత్ ద హౌసెస్లో పాస్ అయిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపిస్తారు. ప్రెసిడెంట్ దానిపైన సైన్ చేసిన తర్వాత ఈ బిల్ అనేది అప్రోప్రియేషన్ యాక్ట్ కింద చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఓట్ ఆన్ అకౌంట్ అని. ఏంటంటే జనరల్లీ బడ్జెట్ అనేది ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ అవ్వడానికి ఏప్రిల్ ఎండింగ్ టైం వరకు పడుతుంది. సో ఏప్రిల్ మంత్ మొత్తము ఎలాంటి అలొకేషన్ అనేది జరగదు, బట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 1 month కోసము గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ 1/6 అమౌంట్ని ముందే అలొకేట్ చేస్తుంది. దాన్నే ఓట్ ఆన్ అకౌంట్ అని అంటాము. ఓకే, లాస్ట్ స్టేజ్ వచ్చేసి పాసింగ్ ఆఫ్ ద ఫైనాన్స్ బిల్. ఇదేంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్లో వచ్చే ఎక్స్పెండిచర్ని రీచ్ అవ్వడానికి ఇన్కమ్ అనేది కావాలి. సో ఆ ఇన్కమ్కి కావాల్సిన ట్యాక్స్ ప్రపోజల్స్, ట్యాక్స్ చేంజెస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ప్రపోజల్స్ వాటన్నిటిని ఈ ఫైనాన్స్ బిల్ ద్వారా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఈ ఫైనాన్స్ బిల్ వితిన్ 75 daysలో యాక్ట్ లాగా చేంజ్ అవ్వాలి. అంటే లోక్సభలో, రాజ్యసభలో అండ్ ప్రెసిడెంట్ అసెంట్ ఈ 3 వితిన్ 75 days లోపల జరిగిపోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఫైనాన్స్ బిల్లో చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండొచ్చు, అన్లైక్ అప్రోప్రియేషన్ బిల్. సో విత్ ద పాసింగ్ ఆఫ్ దిస్ ఫైనాన్స్ బిల్ ఎనాక్ట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ మిత్ర. థ్యాంక్ యూ.